లాస్ట్ ఇయర్ కొట్టున్నారు కదా మీరు, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కొట్టిరా? లాస్ట్ దాకా కొట్టిరా? మంచిగా ఉందా? ఏం చేసినా అంటే సపరేట్ పెట్టినాడు, ఒకటి కెమికల్ వాడాలా, ఒకటి ఎంఎస్ ఆయిల్ వాడాలా. మీటింగ్ వచ్చినప్పుడు ఆ రోజు ఓన్లీ మొత్తము ఆయిల్స్, దానికి కంపారిజన్ తేడా చూడాలి. మీరు లెక్కేసుకున్నారా పెట్టుబడి కానీ దిగుబడి కానీ అన్ని? అది ఇది ఒక 4 టైం కూడా అంతే, ఎక్కువ కొట్టలేదు. అది ఎక్కువ కొడుతుంది, ఎక్కువ కొట్టారు. మరి పైసల పరంగా కూడా ఇది తక్కువ, పైసల పరంగా కూడా అది ఎక్కువ అవుతుంది కానీ ఇది తక్కువ అవుతుంది. 15 రోజులకు ఒకసారి కొట్టేది అంతే, ఇది ఎక్కువ అంతే. మీరు పర్ఫెక్ట్ చేస్తున్నారు కాబట్టి 15 రోజులు కొడుతున్నారు. అంతే అంతే. మామూలుగా అయితే చూసి 20-25 రోజులు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు మామూలుగా లాస్ట్ ఇయర్. అంటే వాతావరణాన్ని బట్టి పోయినసారి తక్కువే లేదు, తక్కువ. ఇప్పుడు మీకు దిగుబడిలో తేడా ఏమన్నా ఉందా? దిగుబడి ఏం లేదు, బాగానే వచ్చింది దిగుబడి. అది ఎంత వచ్చింది, ఇది ఎంత వచ్చింది? సేమ్ వచ్చినా, అది కూడా వచ్చింది కానీ ఇది ఇంకా ఎక్కువ వచ్చేది. వర్షం కొంచెం వెళ్ళిపోయినాయి కింద, కాయం ఫుల్ పట్టింది. కాయ గాలి తగలక ఫుల్ బాగా పెరిగింది. అది మిరపకాయలు కదా, బాగా పెరిగింది. కొంచెం గాలి ఆడక కాయ పోయింది వర్షం వచ్చి, లేకుండా బాగుంది. వర్షము పడేటప్పుడు ఇప్పుడు మీకు వర్షం బాగా పడ్డది అనుకోండి, 20 రోజులు 30 రోజులు కూడా పడ్డది పోయినసారి, అప్పుడు కూడా రాలేదు కానీ కాయ రాలేదంటూ లేదు కదా. ప్లస్ ఎర్రనల్లి పడ్డదా? ఎర్రనల్లి పడినా ఈ ఆయిల్ సమస్యకి ఏం రాదు, బాగా పనిచేసింది.